పరిష్కార మార్గం. सर्वजन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली मकाली मकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక నవరత్న వాస్తు సాముద్రిక శాస్త్రజ్ఞుణ్ణి. గత 42 సంవత్సరాలుగా నిర్విరాంగా ఈ కృషి చేస్తూ ఈ యొక్క రుద్రాక్షల మీద యంత్రాల మీద చేతబడి ఉందా బాణామతి ఉన్నదా వీటన్నిటి మీద నేను ఎంతో కృషి చేసి ఇవి ఉన్నాయి ఒక మానవులకు అందుబాటులో ఇప్పటి వరకు కూడా ఇంకొక 20% ఉన్నదనేది తెలుసుకొని నేను ఈ విద్యను ముందుకు తీసుకొచ్చి నేను ఒక 20 ఏళ్ల నుంచి ఏదైతే 25 ఏళ్ల నుంచి స్ట్రగుల్ చేసినో అదంతా ఒక బుక్ రాసిన 20 సంవత్సరాలు రాసిన దాన్ని కూడా. అయితే దాన్ని బయటికి తీసుకురావాలంటే చాలా కష్టమైంది నాకు, ఎందుకంటే 8 లక్షలు కావాలి, నాది మామూలు పరిస్థితిలో ఉన్న జీవితము. అయితే ఇప్పుడు ఏంటంటే నేను దాన్ని ఏం చేసిన, ఇక దత్తాత్రేయుని దండం పెట్టుకొని నువ్వే చూపిస్తాండి ఇది అని 8 సంవత్సరాలు దగ్గర దగ్గర 10-15 సంవత్సరాలు పెండింగ్ ఉండేది, డిటిపి చేసి రెడీగా ఉండే. అయితే దాన్ని మొన్న దండం పెట్టేసి ఇక్కడ గంగాపూర్లో దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అయితే నా దగ్గర ఉపదేశం తీసుకుంటే వాళ్ళకి మంత్రోపదేశం తీసుకుంటే వాళ్ళకి ఆ గ్రంథం ఉచితంగా ఇస్తాం. అయితే అది కావాలంటే మాత్రం కొంచెము ఒక డబ్బుతోటి కూడుకున్న పని, 5,000 రూపాయలు ఉంటుంది దానికి ఛార్జ్, రేట్ ఖర్చే అంత అయింది దానికి. అయితే ఈ గ్రంథం ఏంటంటే మామూలు గ్రంథం కాదు, ఇది 1100 పేజెస్ గ్రంథం, ఇది మామూలుది కాదు ఇది. అయితే దీంట్లో మీకు సమస్తం మీ కోరిక మీ డౌట్ ఏది ఉంటే ఆ డౌట్కు దీనికి సమాధానం ఉంటుంది. దీంట్లో మీరు మంత్రము యంత్రము తంత్రము రుద్రాక్షలు మూలికలు ప్రతి ఒక్క దాని గురించి తెలుస్తుంది. ఇప్పుడు రుద్రాక్షల గురించి కనీసమైన ఒక సబ్జెక్ట్ మొత్తం రాసేసిన ఒక 200 పేజెస్ గ్రంథంలో 200 పేజెస్ రుద్రాక్ష శాస్త్రం దీనిలో. అయితే ఏ రుద్రాక్ష ఎప్పుడు వేసుకోవాలి, ఆ రుద్రాక్ష ఇప్పుడు సపోజు 6 ముఖాల రుద్రాక్ష దానికి ఏరేది వేసుకోవాలి, 6 ముఖాల రుద్రాక్ష ధారిస్తే దాని ధారణ ఫలితం ఏమున్నది, మళ్ళా 6 ముఖాల రుద్రాక్ష ఎట్లుంటుంది, అది దాన్ని ఎట్లా గుర్తుపట్టాలి, ఇవన్నీ విషయాలు రాసిన దాని లోపల. అయితే ఈ 6 ముఖాల రుద్రాక్ష ఏంటంటే షణ్ముఖి స్వరూపం. షణ్ముఖి అంటే షణ్ముఖుడు ఎవరు, సుబ్రహ్మణ్య స్వామి. ఇదేంటంటే కుజదోషానికి, మళ్ళీ వచ్చేసి నాగదోషానికి, మళ్ళీ వచ్చేసి ఇది సంతానం కాని వాళ్లకు, మళ్ళీ విదేశయానాలకు పోయేటోళ్ళకి ఆగిపోతే, పిల్లలకు విద్యార్థులకు కానీ ఏది కానీ ఉద్యోగాలు రాకపోతే దీనికి పనిచేస్తుంది 6 ముఖాల రుద్రాక్ష. అయితే ఈ 6 ముఖాల రుద్రాక్ష ఏంటంటే దానికి గీతలు ఉంటాయి 6, దీన్నే 6 ముఖాలు అంటారు. 6 ఉంటాయి అనమాట, 6 రిక్కలు, ఇట్లా 6 రిక్కలు కనబడుతున్నాయి కదా మీకు, ఈ 6 ముఖాల రుద్రాక్ష అంటారు దీన్ని. అయితే దీని ఎన్ని గీతలు ఉంటాయి అన్ని విత్తనాలు ఉండాలి లోపల, విత్తనాలు. అయితే ఇప్పుడు ఇది ల్యాబ్ టెస్టింగ్ అని ఉంటుంది, ఇట్లా ల్యాబ్ టెస్టింగ్. ఇప్పుడు ఇది ల్యాబ్ టెస్ట్ చేయించిన చూడండి 6 ముఖాలు. అయితే ఇది ఏంటి ల్యాబ్ టెస్టింగ్లో ఒరిజినల్ అని వస్తుంది,
ఒరిజినల్లో 6 ముక్కాలని వస్తుంది. కానీ ఇది లోపల గింజలు ఉన్నాయా లేవా అనే దాని గురించి ఎవడు రాయడు. ఇది ఒరిజినల్ ల్యాబ్ టెస్టింగ్ అంటాడు. ఇలా గింజలు ఉన్నాయి లేని తెలుసుకోవాలంటే దీన్ని ఏం చేయాలంటే మనము నీళ్ళల్లో వేసి ఒక గ్లాసులో నీళ్ళు పోయాలి, గాజు గ్లాసులో దాంట్లో ఇది వేసేయాలి. వేసేసినట్టయితే అది పైకి వస్తేనేమో ఇప్పుడు ఇది గాజు గ్లాసు, ఇప్పుడు దాని లోపల ఇది వేసినాం, ఇది వేస్తే మునిగింది ఇది. అయితే ఏమైతే అది డూప్లికేట్ అయితే మీదికి తేలుతుంది. డూప్లికేట్ అంటే డూప్లికేట్ కాదు, దీని లోపల గింజలు లేకుంటే పైకి తేలుతుంది. అది పైకి తేలిందంటే అది దాని లోపల గింజలు లేనట్లు. అది ధారించినా కానీ లాభం లేదు. ల్యాబ్ టెస్టింగ్లో మాత్రం ఇట్లా ల్యాబ్ టెస్ట్ వాడు ఏం రాస్తాడు, ఇది ఒరిజినల్ అని రాస్తాడు. అంతేగాని అట్లా లోపల గింజలు ఉన్నాయా లేవా అనేది రాయడు. అయితే ఈ విధంగా వాడు సర్టిఫికేట్ ఇస్తాడు, రుద్రాక్ష దాంట్లోనే పెట్టి ప్యాక్ చేసి చేస్తాడు. ఇది చూసి మనం ఖుషి అయిపోతాం, ల్యాబ్ టెస్ట్తో సాగున్నది అని. కానీ లోపల గింజలు ఉన్నది లేని చూడాలంటే ఈ విధంగా చూడాలి. ఇప్పుడు దీంట్లో గింజలు ఉన్నాయి, మునిగిపోయింది. మీరు అదే రుద్రాక్షలు మీ దగ్గర ఉంటే వేసి చూడుకోండి, ఓ 10 వేస్తే ఒకటి వెళ్తుంది కంపల్సరీ. అందుకని చెప్పేసి ఇప్పుడు మనము ఈ 6 ముఖాల రుద్రాక్ష ఏ విధంగా దాన్ని ఎప్పుడు వేసుకోవాలి, దాన్ని 6 ముఖాల రుద్రాక్ష ఏ రోజు వేసుకోవాలి, ఎన్ని గంటలకు వేసుకోవాలి అనే విషయం చెప్తాం. ఇది ఈ 6 ముఖాల రుద్రాక్ష ఏ నక్షత్ర పోలు వేసుకోవాలి స్పెషల్గా, అది కూడా ఉంటుంది. అందరు వేసుకోవచ్చు, మనకి స్పెషల్గా. అయితే ఇప్పుడు ఈ 6 ముఖాల రుద్రాక్ష అనేది షణ్ముఖి స్వరూపము చెప్పినా కదా, సుబ్రహ్మణ్య స్వరూపము. శుక్రవారం నాడు వేసుకోవాలి. అది 6 గంటల నుంచి 7 గంటల మధ్యన సుబ్రహ్మణ్య పూజ చేయాలి, సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి, చేసి వేసుకోవాలి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు వేసుకుంటే ఇది కానీ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కుదరకుంటే ఇది మాత్రము 6 ముఖాలది శుక్రవారము లేదా బుధవారం వేసుకోవాలి. 6 గంటల నుంచి 7 గంటల వరకు బుధవారం కానీ శుక్రవారం కానీ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేపించి వేసుకోండి. వేసుకున్నట్టయితే 100% మీకు దీనికి ఫలితం వస్తుంది. మీకు కావాలనుకుంటే నేను ఆన్లైన్లో కూడా పంపిస్తా. మీకు ఎల్లవేళలో మీ సాయి దత్తానంద మీ సేవలో ఎల్లకాలము మీ సేవలో ఉంటాడు. మీకు నా తుది శ్వాస వరకు నేను ఈ సేవలు అందించడానికి నిర్ణయం తీసుకున్న కంకణబద్ధునై ఉన్నా. నేను సెంట్రల్ గవర్నమెంట్లో మన డిబేజ్లో పనిచేసుకుంటా, ఇది 40 ఏళ్ళు అక్కడ డ్యూటీ చేసుకుంటా. మళ్ళీ ఇక్కడ ఈ విద్యను నేను సీక్రెట్గా చేసిన. కొంతమంది నన్ను వాడుక దొబ్బిండ్రు, 10 మందికి తెలియ కూడా చేసారు. వాళ్ళ వరకే వాడుకున్నారు. అయితే ఇప్పుడు నాకు మీకు మధ్యన ఈ మీడియా ఏదైతే వచ్చిందో, నేను రిటైర్డ్ అయిపోయినా కాబట్టి మీకు అందరికి అందుబాటులో నన్ను ఉపయోగించుకోండి. నాతోటి ఏదైతే సేవలు తీసుకోదామని అనుకుంటున్నారో, మీకు ఆర్థిక సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, చేతబడి కానీ, భానామతి కానీ, విదేశాలకు పోయేది కానీ, మీకు సంతానం లేని వాళ్ళకి కానీ అన్ని సమస్యలకు నా దగ్గర పరిష్కార మార్గం ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో ఉన్నది. మీరందరూ రావచ్చు, నన్ను కలవచ్చు. ఉదయం పొద్దున్న నుంచి 10 గంటల నుంచి సాయంత్రము 6 గంటల వరకు నేను ఆఫీస్లో ఉంటా. ఈ బిఎన్డి దగ్గర ఉంటా, మన ఎల్బీ నగర్ హైదరాబాదు. మళ్ళీ వచ్చేసి మీకు ఫోన్లో మేము చాలా దూరం స్వామి ఫోన్లో మాట్లాడతామంటే ఎలాంటి ఫీజులు ఉండయి. ఖాళీ మీరు ఫోన్లో మాట్లాడడానికి పొద్దున్న 7 గంటల నుంచి 9 దాకా మాట్లాడతా. డేనే మళ్ళీ రాత్రి 10 నుంచి 12 గంటలకు మాట్లాడతా. సోమవారం మంగళవారం స్ట్రిక్ట్గా హాలిడే ఉంటుంది. మిగతా రోజులలో ఎప్పుడైనా కలవచ్చు. జై గురుదత్త.